ఉమామాధవరెడ్డి గారు తర్వాత కేసీఆర్ గారి దగ్గరికి ఎట్లా వచ్చారు? అది కూడా అనుకోకుండానే యాక్చువల్లీ నేను హరీష్ రావు ఒకసారి ఎందుకో ఇప్పుడు పేపర్లో వచ్చింది, నేను చెప్పిన మన ఆ పేరు అండర్ కన్సిడరేషన్ అని మాధవరెడ్డి గారు అడిగిన విషయం అనేది ఎట్లా పేపర్కి లీక్ అయింది. అది హిందూలో వేరే 2 పేపర్లో ఏమొచ్చిందంటే మాధవరెడ్డి గారి ప్రైవేట్ సెక్రటరీ పేరు కూడా చంద్రబాబు గారు పరిశీలిస్తున్నారని వచ్చింది. అప్పుడు ఇది వరంగల్ సీటుకి, ప్రణయ్ భాస్కర్ సీటుకి బై ఎలక్షన్. తర్వాత రాలేదు వేరే విషయం, కానీ అది ఏదో రకంగా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందనేది పబ్లిసిటీ వచ్చినప్పుడు దాంతో అది హరీష్ అబ్జర్వ్ చేశాడు. ఒక ఫ్రెండ్ ద్వారా కబురు పెట్టాడు. ఇద్దరం కలిసి ఒక హోటల్లో కలుసుకున్నాం. మీకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది కదా, మీరు రావచ్చు కదా, రిజైన్ చేసి రావచ్చు కదా అంటే నేను అప్పుడు వాళ్ళు లోకల్ బాడీలో కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ గెలిచారు. అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకోటి 69 యాజిటేషన్లో నేను పార్టిసిపేట్ అయ్యాను. 10th క్లాస్లో ఉంటుంది. రోజు స్కూళ్ళు కాలేజీలు బాయ్కాట్, మాకు 1 ఇయర్ లాస్ అయ్యేది ఎడ్యుకేషన్. సో మాకు ఆ స్పిరిట్ ఉండే, ఇది తెలంగాణ కావాలి మనం అందులో అంటే ఒక ఆవేశం, ఒక కోరిక తెలంగాణ రావాలనేటువంటిది మనకు ఉండేది. 69 యాజిటేషన్లో అరెస్ట్ కావడం వల్ల అది బాగా ఉండేది. అండ్ పృథ్వీ అని ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఉంటారు కదా, పృథ్వీ ఇప్పుడు ఫాదర్ సంగమరెడ్డి సత్యనారాయణ గారు. నేను అప్పుడు స్టూడెంట్ యూనియన్లో ఇంటర్మీడియట్కి వచ్చేవరకల్లా తెలంగాణ ప్రజాసమితి ఎన్నికలు వచ్చాయి. 69లో ఉద్యమం ఫాలోడ్ బై టీపీఎస్ ఎలక్షన్స్. అందులో 10 మంది ఎంపీలు గెలిచారు. అందులో ఒకడు మా దగ్గర ఎస్బి గిరి అని ఆయన కాంటాక్ట్ చేశాడు. ఆ ప్రచారానికి మన సత్యనారాయణ గారు నన్ను తీసుకెళ్ళేవాడు. మా ఫాదర్ని అడిగి, అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నాను. డైలీ మేము నాతో మాట్లాడించిన తర్వాత తను మాట్లాడేవాడు. అట్లా 100 మీటింగ్లో నేను తెలంగాణ స్పీచ్లు ఇచ్చాను. అదొక ఇన్స్పిరేషన్. బ్రెడ్లో ఇంబైబ్ అయిపోయింది అనుకోవాలి. ఇవన్నిటి కారణాల వల్ల ఈ తెలంగాణ మూమెంట్ మళ్ళీ లేవటాన్ని నేను అబ్జర్వ్ చేశా. లోకల్ వాడేలో కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ రావడం తెలిసింది. అరే ఇది మళ్ళీ పుంజుకుంటుందని మన వంతు కూడా ఏమైనా చేయాలనేటువంటిది అప్పుడే స్టార్ట్ అయింది. అనుకోకుండా హరీష్ పిలిచాడు. సరే నేను మీరు ఎక్కడ అనుకుంటున్నారంటే హనంకొండ నుంచి కాంటాక్ట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్తే, సరే మీకు తీసుకుపోతే తప్పండి కేసీఆర్ తీసుకెళ్ళాడు. కేసీఆర్ నీకు హనంకొండ అడుగుతున్నాడు అంటే ముందే హరీష్ చెప్పుకుంటాడు కదా, 100% నీకు సీట్ ఇస్తాను, రిజైన్ చేసి రాపోన్నాడు. అంటే నేను విదిన్ 15 days రిజిగ్నేషన్ చేసి పడేసి ఆర్డర్ తీసుకొని పోయి ఇచ్చాను. ఇచ్చేస్తే నువ్వు పోయి వర్క్ చేసుకోపో అని చెప్పేశాడు. అప్పుడు ఎవరిని పట్టించుకోకుండా నేను అధ్యక్షుడు. నాకు అప్పుడు నిజంగా ప్రోటోకాల్ తెలియదు. ఇంత పాలిటిక్స్లో మాధవరెడ్డి గారితో అనుభవం ఉన్నా, ప్రోటోకాల్ ప్రకారం మీరు జిల్లా నాయకులతో పోవాలా, కలవాలా, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా, అప్పుడు ఎంటర్ కావాలి. వాళ్ళు పట్టించుకోకూడదు. నా పని నేను చేసుకుంటూ పోయాను. 2 నెలలు వెరీ పాపులర్ అయిపోయాయి. అప్పటికే 2 months చాలా వెరీగా కనెక్షన్స్ అక్కడే పుట్టాం. అక్కడే నేను చదువుకునేటప్పుడు పీడిఎస్యూ ప్రెసిడెంట్. దిలీప్ కాంటాక్ట్ చేస్తాడంటే వాతావరణం ఏర్పడేది. అరే దిలీప్ వస్తున్నాడు. దాన్ని చాలామంది స్థానిక నాయకులు తట్టుకోలేక వాళ్ళు అందరూ కలిసి 25 మంది అప్లికేషన్ పెట్టారు. 24 మంది సంతకం పెట్టారు ఒకటే కాగితం మీద. ఈయనకు తప్ప ఎవరికి ఇచ్చినా కానీ పర్లేదు. అంత కంపల్సరీ నేను గెలుస్తానటువంటిది టాక్ వచ్చింది. నేను కలవట్లేదు కాబట్టి అక్కడ కోపం కూడా వచ్చింది. సరే అది తర్వాత తెలిసింది నాకు. వీళ్ళంతా ప్రతి ఒక్కడికి చెప్పాడు నీకే సీట్ అని. సంతకం పెట్టిన ప్రతి ఒక్కడికి నీకే పోవాలనుకున్న సీట్ నువ్వు వర్క్ చేసుకోపో అన్నాడట. అట్లా అది నేచర్, అది కేసీఆర్ అందరినీ చీట్ చేస్తారు. అంటే మీరు రిజైన్ చేసి వచ్చారు, వచ్చిన తర్వాత సరే టీఆర్ఎస్ పెట్టినాక కూడా రిజైన్ చేసి టీఆర్ఎస్లో చేరారు. కానీ మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర పిఎస్కి ఎట్లా అంటే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో అలయన్స్లో గెలిచినప్పుడు వారు కేంద్ర మంత్రి అయ్యారు. అప్పుడు ఏమైందంటే నాకు ఇక రాలేదు సీటు, ఇవ్వలేదు అనుకున్న పద్ధతిలో ఆయన ఇవ్వలేదు. నేను పోయి కొట్లాడిన ఆయనతో. ఇంటి దగ్గర 2-3 సార్లు ఆర్గ్యుమెంట్ అయింది. ఎందుకు ఇవ్వలేదంటే ఆయన దొరికేవాడు కాదు అసలు. మనకు బీఫార్లు ఇచ్చినప్పుడు దొరకలేదు. అడుగుదామంటే హరీష్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టేవాడు. స్విచ్ ఆఫ్ బీఫార్లు ఇచ్చే టైంలో హరీష్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. ఇక ఆ తర్వాత ఎక్కడో ఇంట్లో పట్టుకుంటే అడిగితే లేదు మాది పొరపాటు అయింది, నువ్వు ఒకసారి ఢిల్లీకి రా అన్నాడు. ఆయనతో పాటు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన క్యాబినెట్లో ఇక అప్పుడు అదంతా నాకు నేను ప్రత్యక్ష సాక్షి. ఆ టైంలో 2 మంత్రులు మన ఆలయ నరేంద్ర గారు, కేసీఆర్ గారు, ఆ 2 మంత్రుల సందర్భంలో ఒక రెజల్యూషన్ తెలంగాణ విల్ బి కన్సిడర్డ్ డ్యూ కోర్స్లో మన దగ్గర ఉన్నటువంటి ఉన్న పార్టీలు ఉంటాయి కదా, UPI 1లో ఉన్నటువంటి అందరితో సంప్రదించిన తర్వాత తెలంగాణ ఫామ్ చేస్తామనేటువంటి సెంటెన్స్ ఆ అజెండాలో యాడ్ చేశారు. UPI అజెండాలో అది యాడ్ చేసిన తర్వాత ఈయన మంత్రివర్గంలో చేరిన సందర్భంలో ఇవాళ ఆయన పోయి ప్రమాణ స్వీకారం చేశాడు. సాయంత్రం అందరం కూర్చున్నప్పుడు ఇట్లా అందరితో కూర్చున్నాం. అప్పుడు ఆయన డాక్టర్ భాగ్యారెడ్డి అని ఉంటాడు. ఆయన అన్నాడు, వేరే పిఎస్ ఎందుకు మీకు, దిలీప్ కుమారే ఉండగా
ఆయనే పెట్టుకోకపోయినావా అన్నాడు. అని కరెక్ట్ దిలీప్ చాలా అనుభవం ఉంది అని, దిలీప్ నువ్వు ఆర్డర్ తెచ్చుకోపో సంతకం పెడతా, నువ్వే పిఎస్ ఉన్నాడు. అప్పుడు నేను మళ్ళీ పోయి నాది ఆర్డర్ తయారు చేసుకుని సంతకం పెట్టేశాడు. ఐ కెన్ రీజాయిన్, యాక్చువల్లీ సర్వీస్లో ఆ ప్రొవిజన్ ఉంది, ఆ ప్రొవిజన్ వాడుకొని నేను రీజాయిన్ అయిపోయా సెంట్రల్ సర్వీస్లో. అక్కడ సెంట్రల్ సర్వీస్ స్టార్ట్ అయింది. దాదాపు ఎంతకాలం కేసీఆర్ గారు స్టాండ్ దగ్గర కూడా 3.5-4 years ఉన్నారు. 4 years అట్లా పిఎస్. మళ్ళీ ఇక్కడి నుంచి బ్యాక్ పాలిటిక్స్లో ఒక 6 నెలలు తిరిగిన తర్వాత మళ్ళీ అధికారిగా 4 years పనిచేసే ఛాన్స్ కేసీఆర్ దగ్గర వచ్చింది. అది కూడా ఇదేమో స్టేట్ గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్, అది కొత్త ఎక్స్పోజర్. అది కూడా మంచి. అంటే కేసీఆర్ గారి స్టైల్ వర్క్ ఎట్లా ఉండదు మంత్రిగా, ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న టైంలో అంటే వారి టార్గెట్ అంతా, అంటే వారి ఆలోచన కానీ లక్ష్యం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనేది ఉండేదా, లేదా పరిపాలన మీద మంత్రిగా దాని మీద ఏమైనా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు? మంత్రిగా ఆయన పట్టించుకున్నాడు కదా శాఖని. ఆయన మెయిన్ ఆబ్జెక్టివ్ తెలంగాణ కిందనే ఉండేది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళతో రోజు తెలంగాణ చర్చలు, వస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏం పెట్టాలా, లేకపోతే ఇంకేం పెట్టుకోవాలా, ఇరిగేషన్లో ఏ ప్రాజెక్టులు కట్టాలా, ఇట్లాంటివే తప్ప ఆయన ఎప్పుడు కూడా వేరే శాఖ పరంగా మహా అయితే ఒకసారి 2 సార్లు వచ్చేవాడు ఆఫీస్కి. అంతా నా మీద వదిలేశాడు ఆయన. దానికి వర్చువల్లీ ఒక 3.5 years నేనే కేంద్రంలో లేబర్ మినిస్టర్. అట్లా ఉండే. అంటే అన్నీ పవర్ ఆఫ్ అటార్నీ లాగా ఎవరు అడిగినా, ఎంత పెద్దోడు అడిగినా ఆఫీస్లో దిలీప్ ఉంటాడు మాట్లాడండి అని అందరినీ నా దగ్గరికి పంపేవాడు. అప్పుడు మాధురెడ్డి గారు రాసేవాడు, ప్రతి పేపర్ మీరు ఇచ్చిన దిలీప్ అంటే అందరు నా దగ్గరికి వచ్చేవాడు. ఈయనంతే, దిలీప్ అని రాసాడు, ఈయన పంపేవాడు. ఎవరైనా కలిస్తే కలవడమే కష్టం కేసీఆర్, ఆయన అందరినీ కలిసేవాడు, ఈయన అందరినీ కలవాడు. రేరు కలిస్తే దిలీప్ అని రాసి పంపేవాడు, ఈయన కూడా అదే పద్ధతి. సో అట్లా ఆఫీస్ అంతా నేనే చూసుకునేవాడిని. వర్చువల్లీ అదొక అనుభవం అది. ఎందుకంటే ఎంత పెద్ద శాఖ అది, కార్మిక శాఖ. ఆ రోజుల్లో స్కిల్ అందులోనే ఉంది, ట్రైనింగ్ అందులోనే ఉంది, ఇంకోటి ఓవర్సీస్ అఫైర్స్ అని ఇమిగ్రేషన్ అందులో ఉంది. ఇవన్నీ కూడా నేను మొత్తం చూడాల్సి వచ్చేది. ఆయన ఫుల్ పవర్ ఇచ్చాడు నాకు పాపం. ఈ మాట కామాట కానీ ఆయన అన్నట్టు కూడా ట్రస్ట్ చేశాడు. ఎట్లయితే మాధురెడ్డి గారు ఉమారెడ్డి నమ్మారో కేసీఆర్ కూడా అంతే. ఆ శాఖాపరమైనటువంటి ఏ విధమైన ఫైల్ వచ్చినా టోటల్ ట్రస్ట్. ఏది చెప్పినా కరెక్ట్ చెప్తాడని అనుకుంటా దన్న సంతకాలు పెట్టాడు. నీకు అసలు వినేవాడు కూడా కాదు. సరే ఒక నిమిషం విని పెట్టండి సార్ అంటే కూడా నువ్వు చదివావు కదా, చదివాడు సంతకం కూడా వచ్చేవాడు. ఇసే టైం పైసలు అరగంటలో 100 ఫైల్స్ సంతకం పెట్టి వెళ్ళిపోయాడు అంతే. చూసేవాడు కూడా కాదు. నేను చెప్పిందే ఆయనకు వేదం అన్నట్టుండేది పాపం. ఆ మాట అయితే ఒప్పుకోవాలి. 100% అది ఆ విధంగా ట్రస్ట్ ఉండింది. ఆ ట్రస్ట్ అనేది ముగ్గురు, మాధురెడ్డి, ఉమామాధురెడ్డి, కేసీఆర్ కూడా. ఆ ట్రస్ట్కు భిన్నంగా మేము ఏం చేయలేదు. అది మేము ఎప్పుడూ నిలబెట్టుకున్నాం అనుకోండి. నేను